అందరికి నా కుకింగ్ బ్లాగ్లోకి స్వాగతం. ఏంది ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే నైట్ ఖాళీ అనిపిస్తుంది, ఇంట్లో ఎవరు లేరు, నేనైతే ఉన్నా. ఏం చేస్తున్నా అంటే రైస్ కేక్, అంటే కేక్ కాదు రైస్ కేక్, ఇంగ్లీష్లో చెప్పిన ఇడ్లీ పిండి అయితే నైట్ అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది, నేను నైట్ పెట్టినాం. ఇప్పుడైతే మంచిగా ఏంది లేయర్ అయితే అయిపోయింది చూడండి. ఆహా క్రేజీ అనిపిస్తుంది ఇక అట్లా చేస్తే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనకైతే. నేను మొత్తం మిక్స్ చేసుకున్నా. ఇక్కడైతే ఇవి ఉన్నాయి కదా, దీంట్లో పెట్టి దీంట్లో వాటర్ వేసి స్టీమ్ చేస్తే రైస్ కేక్ రెడీ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఇది మొత్తం మిక్స్ చేసేయాలి, డైరెక్ట్ వేయద్దు, ఫస్ట్ మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక ఓ వాట్ ఏ లేయర్. మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కొంచెం అంతా దీంట్లో కాదు, దీంట్లో వేద్దు. ఆయిల్ అయితే దీని మీద మొత్తం వేసుకుంటా. దీంట్లో వేసుకొని మొత్తం అంటే ఎన్ని లేయర్స్ అంటే మొత్తం 1 2 3 4 5 లేయర్స్ ఉన్నాయి కదా, 5 into 4 చేసి 20 ఇడ్లీస్ వస్తాయి. అంటే 5 ప్లేట్స్ అయితే వస్తాయి. ఏంటంటే ఆయిల్ దాంట్లో వేసుకుంటే కింద అతుక్కోకుండా ఉంటుంది కదా. ఇక దీంట్లో అయితే వాటర్ వేసేయాలి. వాటర్ వేసి ఇది దాంట్లో లోపల వేసి ఒక 15 minutes హై ఫ్లేమ్, లేకపోతే 10 minutesలో అయిపోతుంది. అంటే కెపాసిటీ బట్టి, ఫ్లేమ్ కెపాసిటీ బట్టి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తూ ఉంటా, మీరైతే చూస్తూ ఉంటండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడే అట్లయితే టైంపాస్ చేస్తున్నాను, టైంపాస్ అవ్వట్లే. ఇప్పుడైతే ఇది ఉన్నాయి కదా, ఎట్లయినా ఆకలితో ఉన్నాముగా, ఇడ్లీలో ఆయిల్ ఉన్నాయి కదా, కొంచెం అంతా ఆయిల్ వేసేస్తాను. ఎందుకంటే మన కాడ ఏమంటారు వాళ్ళు వాడతారుగా, టిఫిన్ సెంటర్స్లో ఏమో ఒక క్లాత్ వాడతారు, మనమైతే క్లాత్ వాడాం కదా, దానివల్ల ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పిండి అయితే ఉందిగా, పిండి ఏమో లేయర్స్గా ఏంది రౌండ్గా వచ్చినట్టు మొత్తం రౌండ్గా రావాలి ఇడ్లీ అయితే. అరే ఓవర్ఫ్లో అవుతుంది, ఆయిల్ అయితే ఓవర్ఫ్లో కొంచెం అయితే అయింది. కొంచెం ఎక్కువ వేసేసినాం, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేస్తుంది. చిన్నప్పుడు ట్రై చేసినాం మమ్మీ పక్కన, మనమైతే ఒక్కళ్ళమే చేస్తున్నామంటే ఇప్పుడే ఇవ్వండి. ఆహా ఓవర్ఫ్లో అయితే అయింది. ఏం చేస్తాం, అట్లా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇవ్వండి 2 spoonsకే ఓవర్ఫ్లో అవుతుంది. కొంచెం అంతా చేసేద్దాం, మళ్ళా కింద పడితే ఇటైతే అదే షేప్లో వస్తుంది. కానీ ఓవర్ఫ్లో అయిందనుకో, ఇది వేస్తున్నాము ఇది కింద తాకుతుంది, దానికి అది ప్రాబ్లం. దానివల్ల అని కొంచెం అయితే అయితే చెప్తున్నాం, కేర్ఫుల్గా వినండి. మా అయితే ల్యాబ్ ఇంటర్నల్స్ ఉండే, అవి ఇంటర్నల్స్ అంటున్నా, ఎక్స్టర్నల్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెమ్ అవుతాయి. ఒక 4 exams ఏమో ఉన్నాయి. ఆ 4 అయిపోయినాక మొత్తం ఖాళీ. ఎట్లుంటుందంటే పోయిన బ్లాగ్ చూసిరు కదా, అట్లనే ఉంటుంది. చూడకపోతే పోయి చూసిరండి. ఇప్పుడైతే సెకండ్ లేయర్ అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడైతే చట్నీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి. ఎందుకంటే మనమైతే ఇడ్లీ అయితే చేస్తున్నాం కదా, దేని మీద తిందామని. పల్లీలు అయితే ఉన్నాయి దీంట్లో, పల్లీలు దిస్ ఏమంటారు, ఆవాలో జీలకర్ర ఏమో ఇది పప్పు దీంట్లో ఏమో చింతపండు, కిందేమో మిరపకాయలు, ఇంకా అద్రక్ లసన్ అద్రక్ కాదు. ఇప్పుడైతే దీంట్లో అయితే పల్లీలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఆయిల్ వేయకుండా కొంచెం ఏంది దాని మీద పొట్టు మొత్తం పోవడానికి అయితే కొంచెం అంత బ్లాక్ అవ్వాలి కదా, అట్లా తీసుకోవాలి. కొన్ని పల్లీలు అయితే తీసుకుంటే ఎక్కువ కాదు, ఎందుకంటే ఎక్కువ చట్నీకి ఇట్లా అవసరం లేదు మాకు. కొంచెం అంత చాలు, కొంచెం ఎక్కువ అయితే ఏమో అది చెప్పలేం, ఎక్కువ అయితే అవని చూద్దాం. మంచిగా ముంచుకొని అయితే తిందాం అట్లని. ఇది ఆన్ అయితే చేసేద్దాం. ఆన్ అయితే చేసేసిన, ఇది పట్టుకొని కొంచెం అంత తిప్పుతూ ఉండాలి. ఏంది ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. ఆ ప్లేట్లో ఈ ప్లేట్లో అయితే అది కొంచెం ఫ్రై చేసుకొని ఈ ప్లేట్లో తీసుకొని కొంచెం పొట్టు మొత్తం తీసేయాలి. పొట్టు తీసేసినాం అనుకో, అది టేస్ట్ అలాగ వస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది అట్లా.
అటు ఇటు తిరుగుతున్నా, నాకేమో ఏం కనిపించదు అనిపించింది. చాలా దీనికైతే కొంచెం అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పుతూ అయితే ఉండాలి. ఇంకేమన్నా ఇంకేం లేదు కానీ కొంచెం అంతా ఫ్రై అయితే చేసుకోవాలనుకుంటున్నా. ఏదంటే మిరపకాయలు ఉన్నాయి కదా, మిరపకాయలు ఇట్లా దీంట్లోనే వేసి కొంచెం ఫ్రై చేసేసినాం అనుకో ఒక పని అయిపోతుంది. అట్లా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దామని నేను. ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ ఇవైతే అవ్వని మిరపకాయలు చూద్దాం. మిరపకాయలు డైరెక్ట్ వేస్తారేమో కొంతమంది, నాకైతే తెలియదు కానీ చూద్దాం. ఫస్ట్ అయితే అవ్వని, ఇది మస్తు లేట్ అవుతుంది కొంచెం అంతా. లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అంటారుగా, లేట్ అయ్యి టేస్ట్ మంచిగా ఉండాలి చాలు. క్రేజీ ఉంటుంది, క్రేజీ అంటే క్రేజీ. దీంట్లో అయితే తీసుకుంటా, ఈ ప్లేట్లో తీసుకున్నామా పట్ 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 అంటుంది. ఈ ప్లేట్లో తీసుకున్నాం అనుకో, ఆహా ఇవ్వండి తీసుకున్నా. దీంట్లో అయితే తీసుకున్నా. మండుతూనే ఉంటుంది ఇది, ఇవో ఫుల్ మండుతాయి. ఇది కొంచెం అంత పొట్టు తీసేసినాం అనుకో, దాంట్లో అన్నీ మిక్స్ చేసేది అయితే చూపిస్తాను మీకు సారీ. పల్లీలు అయితే తీసుకున్నా, ఇవ్వండి ఇప్పుడే అయిపోయింది పల్లీలు. ఏమంటారు, ఇవైతే కొంచెం అంత వేస్తా, అంటే అందరు వేసిర్రు, నేను ఇట్లా వేసిన అంతే. పప్పు కొంచెం అంత ఎక్కువ వద్దు, ఎందుకంటే దాన్ని ఫ్రై చేయలేక ఎక్కువ. ఇవ్వండి మిరపకాయలు, ఇంకా ఏమంటారు లసన్, ఇవి రెండు వేసేసినాం టేస్ట్ కోసం. అట్లనే చింతపండు ఇట్లా వేసేద్దాం. ఈ జీలకర్రనే అంటారేమో దీనికి. ఇవ్వండి ఇది కొంచెం అంత వేసేసినామా. ఇది వేసినాక లాస్ట్ ఉండిపోయింది ఏంది, పప్పు కాదు ఏమంటారు, ఇంకేమంటారు చింతపండు ఇంత చాలా అనిపిస్తుంది నాకు, కొంచెం పులుపు కోసం అంతే. చింతపండు వేసేసినామా. దీని తర్వాత ఉప్పు మీకు తగినంత. నేనైతే ఇంకొంచెం వేద్దాం అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. ఎందుకంటే వాటర్ వేస్తాం కదా మనం, అప్పుడు ఆ ఉప్పు ఫ్లేవర్ రాదు, దానికోసమని. ఇప్పుడు దీనికి మొత్తం అట్లా కప్పేసి గ్రైండ్ చేసేస్తే అయిపోయింది చట్నీ. ఇప్పుడు దాకా అన్నీ మిక్స్ చేసినాక కొంచెం అంత వాటర్ గిట్ల వేయాలి, మర్చిపోయినా నేను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అది, వాటర్ గిట్ల వేసుకోవాలి దాంట్లో. ఇప్పుడైతే గ్రైండర్ గిట్ల తెచ్చేసినాం. వాటర్ కొంచెం అంత వేసినాం అనుకో, తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసేద్దాం. చలో అప్ టు ద మార్క్ చేసేసిన వాటర్. తర్వాత వేసేయడం బదులు ఇప్పుడే వేసేసిన మొత్తం. ఇప్పుడు అవును చెప్పడం మర్చిపోయినా, ఇడ్లీ గిట్ల అయిపోయింది, ఇక్కడ మొత్తం అయిపోయింది. ఒట్టి చట్నీ చేసినాం అనుకో మొత్తం ఫినిష్. అరే అమ్మ, ఇప్పుడు సౌండ్ వినండి, దీన్ని మొత్తం సౌండ్ ఎట్లా వస్తుంది చూడు, నీ అంటారు చూడండి. చట్నీ అయితే అయిపోయింది చూడండి, దొడ్డుగా వచ్చింది కాలి. వాసన అయితే క్రేజీ వస్తుంది వాసన, చూడాలి ఎట్లుంటుందో. దీనికి ఇప్పుడు ఏమంటారు, కొంచెం అంత ఆయిల్ వేసి కరివేపాకు ఇంకా కొంచెం అంత జీలకర్ర వేసి దీంట్లో ఆయిల్ వేసి వేసినాం అనుకో, ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది దానికి. ఇవ్వండి ఇక్కడైతే ఇవైతే అయిపోయినాయిగా, ఇవ దీంట్లో వేసుకోవాలి అంతే. బక్క అంటుంది అది, వేసేసినామా అయిపోయింది చట్నీ. ఇడ్లీలు ఏమైనాయి చూడండి, ఓవర్ఫ్లో అన్నా కదా. మా అన్న చూడు, ఇడ్లీ లేదంటే ఒత్తప్పులు వేసిండు. కరెక్టే వచ్చినాయి, మంచి టేస్ట్ వచ్చినాయి, కానీ ఏమైనా అంటే ఓవర్ఫ్లో వల్ల మొత్తం కనెక్ట్ అయిపోయినాయి. చట్నీ అయితే మంచిగానే ఉంది. ఇడ్లీ గిట్లా కావాలంటే చూపిస్తారు చూడండి, చట్నీ ఉంది. మంచిగా ఉంది కానీ చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. సరే మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే కామెంట్ చేసేయండి. సరే బాయ్ బాయ్, సీ యూ లేటర్.